హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనములు, మీకందరికి వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం ధ్యానించుకుందాం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పింది. వాక్యంలో చూస్తూ ఉన్నాము, మనము దేవుడు ఉన్నాడని, దేవుని దగ్గరకు వచ్చేవాడు ఫలం దయచేయవాడని మనము నమ్మాలి. దేవుణ్ణి మనం ప్రార్థించిన ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, ఏ రోగమైనా మనము విశ్వాసముతో అనగా నమ్మకంతో మనము ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక సహాయము చేస్తాడు, తప్పక జవాబునిస్తాడు, తప్పక మనకు మేలు చేస్తాడు. చంద్రరోగం చేత బాధపడుతున్న అతడు శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు అతడికి స్వస్థత జరగలేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు చంద్రరోగం చేత బాధపడుతున్న అతడు బాగుపడ్డాడు. నీకు వలన ఏదైనా అయితే నా కుమారునికి బాగు చేయమని, కనికరము చూపమని యేసయ్యను అడుగుతూ ఉన్నప్పుడు యేసయ్య అంటాడు, నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యము అని అతనితో చెప్పాడు. అందుకు మనము నమ్మకం ఉంచినప్పుడు దేవుడు బాగు చేసే దేవుడై ఉన్నాడు. ఆ చిన్నవాని తండ్రి అంటాడు, మాకు అపనమ్మకం లేకుండా మాకు నమ్మక మనస్సును దయచేయండి ప్రభు అని అడుగుతూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా అపనమ్మకము లేకుండా, సమస్యలను బట్టి మనము కృంగిపోకుండా, సమస్యలను బట్టి మనం బాధపడుతూ మనలో ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోకుండా మనము కూడా నమ్మకము కలిగి ఉన్నప్పుడు అది ఏ సమస్య అయినా, అది ఏ రోగమైనా, ఏ అవమానమైనా, ఏ నిందలైనా, మనం కష్టములైనా దేవుని మనం సన్నిధిలో వచ్చి విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మనకు నమ్ముట నీ వలన సమస్తము సాధ్యమన్న ప్రభు సహాయము చేస్తాడు. విశ్వాసముతో ఈ కొండను చూచి పొమ్మంటే పోవునని వాక్యంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి మనలో అపనమ్మకము ఏ మాత్రము లేకుండా నమ్మకం ఉంచినప్పుడు దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. దేవుడి వాగ్దానం నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, నమ్ముట నీ వలన సమస్తము సాధ్యము అన్నావు తండ్రి. నాయన మేము ఎందుకు నమ్మకం ఉంచడానికి, నీ ద్వారా కార్యములు పొందుకోవడానికి సహాయము దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.